మనము సో కృష్ణ కథలో మనకి ఈరోజు దావాగ్ని ప్రశమనము అనేటువంటి అధ్యాయము చూసుకుందాము. అధ్యాయం ప్రారంభించే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకీ. హరి కృష్ణ. సో నిన్న మనము కాళీయ మర్దన లీల మనము నిన్న నేర్చుకున్నాం. సో ఏమవుతుందంటే కనుక కాళీయ మర్దనం అంతా కూడా పూర్తయిన తర్వాత పరీక్షిత్ మహారాజు ఒక ప్రశ్న వేస్తారన్నమాట. కాళీయుడు తన యొక్క సుందరమైనటువంటి స్థావరాన్ని వదిలిపెట్టి ఎందుకు ఈ కాళింది మడుగులోకి ఆయన ఇక్కడికి రావడం జరిగింది, ఎందుకు వచ్చింది? ఆ తర్వాత గరుడ మీద ఎందుకు ఆయనకి అంతటి ద్వేషము? సో చివరిలో ఏంటి, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏం చెప్తాడు ఆయన? సో నేను ఈ కాళింది మడుగును వదిలిపెట్టి వెళ్ళిపోతే కనుక గరుడు బయటికి వెళ్ళిపోతే కనుక నన్ను చంపేస్తాడు, గరుడు నన్ను చంపేస్తాడు అంటే కనుక స్వామి ఏం చెప్తారు? నా పాదముద్రలు నీ అన్ని పడగల మీద కూడా, నీ అన్ని తలల మీద కూడా ఉన్నాయి కాబట్టి నా పాదముద్రలు చూసిన తర్వాత గరుడు నిన్ను ఏమీ చెయ్యడు, ఎందుకంటే గరుడు నా యొక్క భక్తుడు కాబట్టి అని చెప్పి స్వామి ఆశ్వాసన ఇచ్చిన తర్వాత కాళీయుడు తన పత్నులతోటి సంతానంతో ఆ యొక్క కాళింది మడుగులోంచి ఆయన మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పరీక్షిత్ మహారాజు ఈ ప్రశ్న వేస్తారనమాట, ఎందుకు కాళీయుడు తన సొంత ఇల్లు వదిలిపెట్టి ఎందుకు వచ్చాడు, ఇక్కడ కాళింది మడుగులోకి ఎందుకు వచ్చాడు? గరుడ అంటే కనుక ఎందుకు అంతటి ద్వేషము, గరుడ అంటే ఎందుకు అంత భయము అని చెప్పని అడుగుతారు అన్నమాట. దానికి సుఖదేవ గోస్వామి చెప్తారన్నమాట. సో ఇక నాగులకు అంతటికి కూడాను నివాసమైనటువంటి నాగాలయము అనేటువంటి ఒక దీపం ఒకటి ఉంటుందన్నమాట. సో అక్కడ ఆ ద్వీపంలో ఏంటి, ముఖ్యమైనటువంటి సర్పాలు కొన్ని ఉంటాయి, చాలా అంటే ప్రామినెంట్ అన్నమాట. వాటిల్లో కాళీయుడు ఒకటన్నమాట. సో గరుడు ఏంటంటే కనుక గరుడు ఆహారం ఏంటంటే కనుక పాములు తినడం అన్నమాట. సో కాబట్టి గరుడు ఏంటంటే కనుక అక్కడికి వచ్చి పాములు తింటూ ఉంటాడు అప్పుడప్పుడు ఆయన. అలా ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటాడు, కొంతమందిని తింటూ ఉంటాడు, కొంతమంది ఊరికే సరదాగా చంపుతూ ఉంటాడు ఆయన. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళందరూ సర్ప సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా భయపడిపోయారు, ఎందుకంటే గరుడ ముందు ఎవరు కూడా నిలబడలేరు అన్నమాట. సో అప్పుడు వాసుకి దగ్గరికి వెళ్ళారు. వాసుకి ఏం చేస్తారంటే కనుక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారనమాట. బ్రహ్మదేవుడి దగ్గరికి ఆయన వెళ్తారు. సో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇలాగ గరుడ వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఇష్టం వచ్చినట్లు చంపేస్తున్నాడు, మేము చాలా భయభ్రాంతులతో ఉన్నాం, మమ్మల్ని రక్షించవలసింది అంటే కనుక బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే కనుక వాళ్ళిద్దరి మధ్య కూడా సంధి చేస్తారన్నమాట. ఆ సంధి ప్రకారం ఏంటంటే కనుక ప్రతి అమావాస్య రోజు కూడా ఒక సర్పాన్ని గరుడుడికి వాళ్ళు ఇవ్వాలన్నమాట అమావాస్య రోజు. సో గరుడ ఏంటంటే కనుక బలిచ్చినటువంటి ఆ సర్పాన్ని తినేసి ఇంక వెళ్ళిపోవాలి, మిగతా వాళ్ళ నాగులకి ఎవరికి కూడా ఆయన ఏ విధమైన ఇబ్బంది కూడా కలిగించుకోడు. సో గరుడ ఒప్పుకుంటారన్నమాట. సో అమావాస్య వస్తూ ఉంటారు, ఒక పాముని బలిస్తూ ఉంటారు, ఆ పాము తినేసి వెళ్ళిపోతూ ఉంటారు గరుడ. కానీ ఏంటంటే కనుక ఈ యొక్క కాళీయుడు ఉన్నాడు, అక్కడ కూడా ఉన్నాడు. కాళీయుడికి ఏంటంటే కనుక గరుడ అంటే కనుక అమితమైనటువంటి ద్వేషం అన్నమాట. ఎందుకు ఈయనకి అమావాస్యకి కూడా ఇవ్వాలి
అని చెప్పి ఏం చేస్తాడు, ఇక కాళీయుడు ఏదైతే కనుక సర్పాన్ని అక్కడ బలి కింద ఇస్తారో ఆ సర్పాన్ని కాళీయుడే తినేస్తాడు. అంటే పాము పామును తింటుందని చెప్తారు కదా అలాగా. సో ఆ సర్పాన్ని కాళీయుడే తినేస్తాడనమాట. అంటే గరుడకు వచ్చి చూస్తే కనుక అక్కడ ఏమీ ఉండదు. సో తర్వాత గరుడు అర్థం చేసుకుంటాడనమాట. కాళీయుడే నాకు ఇవ్వబడినటువంటి ఒక బలిని తినేస్తున్నాడు అని చెప్పి అర్థం అవుతుందన్నమాట. అర్థమైన అప్పుడు గరుడ ఏం చేస్తారు, కాళీయుడిని అటాక్ చేస్తారనమాట. కాళీయుడు కూడా గరుడతోటి యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తారనమాట. సో ఎంతో పడగలన్నీ కూడా విప్పి కాళీయుడు గరుడిని కాటేయడానికి ప్రయత్నిస్తారు. కానీ గరుడ ఏంటంటే కనుక ఎంతో శక్తిమంతుడు కదా ఆయన. ఉమ్, సో ఏం చేస్తాడు, కాళీయుడిని ఓడించేస్తారనమాట. సో వెంటనే ఏం చేస్తాడు, కాళీయుడు అక్కడి నుంచి పారిపోతాడు అనమాట. కాళీయుడు అక్కడి నుంచి పారిపోతాడు. సో వెంటనే కాళీయుడు పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఈ యొక్క కాళీయ దహ, యమునా నదిలో కాళీయ దహ అని చెప్పేసి ఒక మడుగు ఉంటుంది. ఆ మడుగులోకి వెళ్ళి అక్కడ తలదాచుకుంటాడు. సో అక్కడ తలదాచుకుంటాడు అనమాట. సో ఎందుకు అక్కడికి వెళ్ళి తలదాచుకుంటాడు అని అంటే కనుక ఏమవుతుందంటే కనుక, గరుడ ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఇక కాళీయ దహాలోకి వెళ్ళి అక్కడ చేపలను తింటూ ఉంటారన్నమాట. అక్కడే సౌబారుమని ఏం చేస్తూ ఉంటారు, ఇక్కడ నీటిలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆయనకి తపస్సు అంటే ఆ యొక్క చేపలంటే కనుక చాలా ప్రేమ అన్నమాట. సో కాబట్టి ఎప్పుడైతే గరుడ వచ్చి ఆయన ఆ విధంగా చేపల్ని తింటూ ఉన్నారో, గరుడని తినవద్దు ఇది అని చెప్పేసి ఆయన రెస్ట్రిక్షన్ పెడతారని. కానీ గరుడకి ఎటువంటి ఆ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు ఆయనకి. ఎవరి మీద కూడా ఆజ్ఞాబద్ధులు, ఎవరు చెప్తే కనుక ఆయన వినాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేస్తాడు, ఆ చేపలను తినడం కాకుండా ఆ చేపలందరికీ కూడా కింగ్ ఒక పెద్ద చేప ఉంటుంది, ఆ చేపను ఎత్తుకుని వెళ్ళి తినేస్తారన్నమాట గరుడు. అప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది సౌభార్యమునికి. ఏమంటారు, నువ్వు కనుక ఒక్క చేపని కూడా ఈ మడుగులోంచి తర్వాత తింటే కనుక నువ్వు మరణిస్తావు అని చెప్పేసి శాపనిస్తారన్నమాట. సో ఆ తర్వాత ఇంకా గరుడు అక్కడికి రావడం మానేస్తారనమాట ఆయన గరుడ. ఈ విషయం కాళీయుడికి ఒక్కడికే తెలుసు అన్నమాట. సో కాబట్టి ఆ విషయాన్ని ఆసరాగా తీసుకుని ఏం చేస్తారు, గరుడు ఆ యొక్క మడుగులోకి రావడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మనకు తెలుసు ఏ విధంగా సౌభార్మని ఏం చేస్తారు, ఒక వైష్ణవుడికి అపరాధం చేశారు కాబట్టి ఆయన ఆ యొక్క యోగ పదవి నుంచి ఆయన భ్రష్టుడైపోతారు. భ్రష్టుడైపోయి మళ్ళీ ఏం చేస్తారు, బయటకు వచ్చి ఎంతో మంది రాజకుమార్తెలంతా కూడా వివాహం చేసుకుని ఆ యొక్క సంసారంలో పడిపోయి ఆ యోగ పదవి నుంచి అంతా కూడా కింద పడిపోతారు అన్నమాట. కాబట్టి వైష్ణవ అపరాధం చాలా ఘోరమైన అపరాధం అన్నమాట. సో మన యొక్క ఆధ్యాత్మిక స్థితిలో నుంచి వెంటనే పడిపోతాం ఏ స్థాయిలో ఉన్నటువంటి అయినా సరే. సో ఆ తర్వాత ఏం జరుగుతుందంటే కనుక ఆ ఈ విధంగా అయిపోయింది. కాళీయ మడుగులోంచి కాళీయుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు బయటకు వస్తారన్నమాట. ఎలా వచ్చారు కృష్ణుడు బయటికి, వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళారు. వచ్చేటప్పుడు ఏంటంటే కనుక ఆయన మంచి మంచి పూమాలలు, మంచి మంచి విలువైన ఆభరణాలు, మంచి మంచి వస్త్రాలు, అవన్నీ కూడా ఎవరిచ్చారు, అవంతా కూడా నాగపత్నులు వాళ్ళందరూ కూడా ఇచ్చారు. కృష్ణుడికి అన్ని కూడా ప్రజెంట్స్ ఇచ్చారు వాళ్ళందరూ కూడా ప్రేమతోటి భక్తితో. అవన్నీ కూడా వేసుకుని బయటకు వస్తారు. సో ఎప్పుడైతే కనుక వాటిని వేసుకుని బయటకు వచ్చారో అప్పుడు ఏమవుతుంది, అందరూ కృష్ణుని చూస్తారనమాట. ఇంకా ఎంతలాగా అయిపోతుందంటే కనుక కాళీయుడి యొక్క పడగల్లో, కాళీయుడి యొక్క కాయిల్స్ లో ఎప్పుడైతే కనుక కృష్ణుడు అలా ఉండిపోతారు చాలా సేపు అనమాట, ఒక అరగంట సేపు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక వాళ్ళ ప్రాణాలంతా కూడా పైనే పోతాయన్నమాట. పై ప్రాణాలు పైనే పోయినట్టు అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే కృష్ణుడు మళ్ళీ వెనక్కి వచ్చారో వాళ్ళందరూ మళ్ళీ ప్రాణం వచ్చిన వాళ్ళ కింద అయిపోతారన్నమాట. సో ముందుగా బలరాముడు ఆ ముందుగా నందమహారాజు ఆలింగనం చేసుకుంటారు. ఆ తర్వాత బలరాముడు ఆలింగనం చేసుకుంటారు. యశోదామాత, రోహిణి మాత అందరూ కూడా ఒక్కొక్కసారిగా ఒక్కొక్కళ్ళు అందరూ కూడా కృష్ణుని ఆలింగనం చేసుకుని మా ప్రాణం మళ్ళీ మాకు వచ్చింది అని చెప్పేసి చాలా ఆనందంగా వాళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. అప్పుడే అక్కడ బ్రాహ్మణులందరూ కూడా ఉంటారు. బ్రాహ్మణులు ఉంటే కనుక వాళ్ళందరూ కూడా వచ్చి చెప్తారు, విష్ణు యొక్క దయ వలన నీ యొక్క కుమారుడు రక్షింపబడ్డాడు కాబట్టి విష్ణు యొక్క ప్రీతి అర్థము నువ్వు ఆవుల్ని అదే విధంగా బంగారము అవన్నీ కూడా దానాలు చేయవలసింది అని చెప్పి వాళ్ళు చెప్తారన్నమాట. అప్పుడు నందమహారాజు అలాగే అని చెప్పి అక్కడికక్కడే వాళ్ళందరికీ కూడా దానాలు చేయడం మొదలు పెడుతూ ఉంటారన్నమాట. దానాలు చేస్తూ ఉంటే కనుక యశోదమాత ఏం చేస్తుంది, కృష్ణుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది ఆవిడ.
ఒళ్ళో కూర్చోబెట్టుకుని గట్టిగా పట్టుకుని కావలించుకుని కృష్ణుడికి ముద్దు పెట్టుకుంటూ ఆవిడ కళ్ళల్లోంచి అంతా కూడా కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అంత కష్టం నుంచి కృష్ణుడు రక్షింపబడ్డాడు అని చెప్పేసి ఆవిడకి ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. కన్నీళ్ళంతా కూడా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. ఇంకా ఆ రోజు ఏం చేస్తారంటే గనక ఇంకా ఈ యొక్క అందరూ కూడా ఎవరు కూడా ఇంక వెళ్ళరనమాట. వాళ్ళ ఇళ్ళకెళ్ళరు. ఎందుకంటే గనక కృష్ణుడు రక్షింపబడ్డాడనే ఆనందంతోటి, కృష్ణుడిని మేము చూసుకోవాలనే ఆనందంతోటి అందరూ అక్కడే ఉండిపోతారనమాట. కానీ ఏంటంటే గనక ఆ రోజు ఎవరు కూడా ఇంకా ఏ పాలు గాని, నీళ్లు గాని ఏమి కూడా తాగరనమాట వాళ్ళు. ఎందుకంటే గనక భయం వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే కాళీయుడి జలాల్లో ఆవులేమైనా నీళ్లు తాగి ఉంటాయేమో, లేకపోతే గనక కనీసం ఆవు పాలు కూడా స్వచ్ఛంగా ఉంటాయేమో, ఏ విషం ఉంటుందో ఏమో అని జెప్పేసి ఎవరు కూడా ఏమీ తాగకుండా అక్కడే ఉంటారు. కానీ ఏంటంటే గనక అందరూ కూడా కృష్ణుడిని చూసుకుంటూ ఆ రోజు రాత్రి ఆ యొక్క బృందావనంలోనే అక్కడే అందరూ కూడా పడుకుంటారన్నమాట. అందరూ ఆదమరచి నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో ఏమవుతుంది, ఒక పెద్ద ఫారెస్ట్ ఫైర్ అన్నమాట. దావానలం ఒకటొచ్చి అందరిని చుట్టుముట్టేస్తుందన్నమాట. అన్ని వైపుల నుంచి కూడా మంటలొచ్చేస్తాయి. ఎటువైపు కూడా తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తారు, వెంటనే మళ్ళీ బ్రజవాసులు ఇంకెవరు, అందరూ కూడా కృష్ణుడి దగ్గరికెళ్ళి, "ఓ కృష్ణ, ఓ శక్తివంతమైనటువంటి బలరామ, మమ్మల్ని యొక్క దావానల నుంచి రక్షించు. నువ్వు కాకపోతే గనక మమ్మల్ని రక్షించేటువంటి వాళ్ళు ఎవరుంటారు నాయనా" అని చెప్పేసి అందరూ కూడా కృష్ణుడిని వేడుకుంటారనమాట. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తారు, తన ప్రియమైనటువంటి భక్తుల్ని, ప్రియమైనటువంటి బృందావన వాసుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని అందరిని కూడా రక్షించడానికి ఏం చేస్తారు, ఆయన ఒక్కసారి ఆ యొక్క ఫారెస్ట్ ఫైర్ అగ్నినంతా కూడా ఆయన ఏం చేస్తారు, లోపలికి పీల్చేసుకుంటారనమాట. సో, దవానలాన్నంతటిని కూడా ఒక్కసారిగా ఆయన మింగేస్తారు. ఇదెలా సాధ్యము అంటే గనక, కృష్ణుడు ఆయన అనంతుడు కాబట్టి, ఆయనకి అసాధ్యమైనటువంటి పని ఏదీ లేదు. ఆయన తన ఇచ్ఛానుసారం ఏది కావాలంటే గనక అది చేయగలడు. ఇంకా చెప్పాలి అనంటే గనక, ఈ యొక్క అగ్ని అనేటువంటిదేమిటి, ఒక భౌతికమైనటువంటి ఒక మూలకము. ఆ మూలకాలన్నిటిని కూడా సృష్టించిందెవరు? ఆయనే. సో, కాబట్టి వాటిలిని ఆయన లోపలికి ఉపసంహరించుకోవడం అనేటువంటిది ఒక పెద్ద విషయమే కాదనమాట. సో, కాబట్టి ఇది అన్నమాట మనం ఈరోజు నేర్చుకున్నటువంటి దావాగ్ని ప్రశమనము అనేటువంటి యొక్క దశమ స్కందంలోని 17వ అధ్యాయము. సో, దీని గురించి మనము నేర్చుకున్నాము. హరే కృష్ణ.